సిలువ ధారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2-3 వచనములు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. నిజముగానే ప్రస్తుత దినములన్నీ మనం గమనించినట్లయితే పరలోక రాజ్యమును చాలా సమీపంగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. గనుక మారు మనసు పొందమని మనము ప్రకటించవలసిన వాళ్ళముగా ఉన్నాం. ప్రభు మార్గమును మనము సిద్ధపరచాల, ఆయన త్రోవలను సరాళము చేయవలే. లేకపోతే అనేక నశించిపోయే ఆత్మలకు మనం ఉత్తరవాదులుగా ఉండగా, అట్లు మన ప్రవర్తన, మన నోటి మాటలు, మన నడవడి, మన జీవితము అనేకులను ప్రభు దగ్గరకు నడిపించులాగున, ఆయన మార్గమును సిద్ధపరచులాగున, ఆయన త్రోవలు సరాళము చేయులాగున, అంతేకాకుండా పరలోక రాజ్యము సమీపించినదని, మారు మనసు పొందమని మనము అనేకులకు ప్రకటించ బద్దులమై ఉన్నాం. అట్లు ప్రభు పనిని చేయటానికి మనం ఆయత్తపడదుము గాక. దైవాశీస్సులు. ఆమేన్.